హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఈ వీడియోలో వివో X300 Pro మొబైల్ గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఈ మొబైల్లో మనకు మెయిన్ హైలైట్ ఫీచర్స్ ఏంటంటే 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాతో MediaTek Dimensity 9500 చిప్సెట్ ప్రాసెసర్ తో 6510 mAh బ్యాటరీ కెపాసిటీతో IP68 అండ్ IP69 వాటర్ అండ్ డస్ట్ ప్రొటెక్షన్ తో ఈ మొబైల్ వస్తుంది ఫ్రెండ్స్. అయితే ఈ వీడియోలో దీని యొక్క మెయిన్ కాన్ఫిగరేషన్స్ అండ్ హైలైట్ ఫీచర్స్, దీని యొక్క ప్రైస్, కంప్లీట్ డీటెయిల్స్ మన ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డిస్ప్లే విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి స్క్రీన్ సైజ్ వచ్చి 6.78 ఇంచెస్ స్క్రీన్ సైజ్ తో 1.5K రెజల్యూషన్ తో LTPO AMOLED డిస్ప్లే తో వస్తుంది. ఈ డిస్ప్లే యొక్క రిఫ్రెష్ రేట్ మనకి 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ డిస్ప్లే యొక్క పీక్ బ్రైట్నెస్ నిట్స్ వచ్చి 4500 నిట్స్ తో వస్తుంది. ఈ మొబైల్ మనకి డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది. HDR10+ సపోర్ట్ ఉంది. SGS లో బ్లూ లైట్ సర్టిఫైడ్ కూడా అయింది. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి 16GB RAM 512GB స్టోరేజ్ వేరియంట్ లో వస్తుంది. ఇందులో మనకి ర్యామ్ టైప్ వచ్చి LPDDR5X ర్యామ్ అనేది యూస్ చేశారు. స్టోరేజ్ టైప్ వచ్చి UFS 4.1 స్టోరేజ్ తో వస్తుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి MediaTek Dimensity 9500 చిప్సెట్ ప్రాసెసర్ తో వస్తుంది. ఇది మనకి 3nm తో బిల్డ్ అయిన చిప్సెట్ ప్రాసెసర్. కోర్ CPU ఫ్రెండ్స్. అండ్ ఆల్సో ఈ మొబైల్ మనకి 120 FPS లో గేమింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ వచ్చి ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇందులో మనకి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ లిటియా 828 సెన్సార్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ తో వస్తుంది. సెకండరీ కెమెరా విషయానికి వస్తే పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, ఇది మనకి 200 మెగాపిక్సెల్ తో వస్తుంది. దీంట్లో మనకి యూస్ చేసిన సెన్సార్ కూడా సామ్సంగ్ HBB సెన్సార్ యూస్ చేశారు. థర్డ్ కెమెరా విషయానికి వస్తే అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఇది మనకి 50 మెగాపిక్సెల్ సామ్సంగ్ JN1 సెన్సార్ యూస్ చేశారు. ఫ్రంట్ సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ తో వస్తుంది. అండ్ ఆల్సో ఈ మొబైల్ మనకి డాల్బీ విజన్ వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తుంది. 4K వీడియోను 120 FPS లో వీడియోను రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఆల్సో ఈ మొబైల్లో మనం టెలి ఎక్స్టెండర్ లెన్స్ యూస్ చేసుకొని మంచి ఫోటోస్ అండ్ వీడియోస్ క్యాప్చర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఈ టెలి ఎక్స్టెండర్ కిట్ అనేది మనం విడిగా పర్చేస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బ్యాటరీ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి 6510 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. ఈ మొబైల్ మనకి 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 40 watts వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి Origin OS 6 Android 16 తో వస్తుంది. ఇందులో మనకి 5 years వరకు OS అప్డేట్స్, 7 years వరకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ మొబైల్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ వచ్చి ఆర్మర్ గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చి ఫైబర్ గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ ఆల్సో ఈ మొబైల్ మనకి IP68 అండ్ IP69 కంప్లీట్ వాటర్ అండ్ డస్ట్ ప్రొటెక్షన్ తో వస్తుంది. ఈ మొబైల్ వెయిట్ అండ్ థిక్నెస్ విషయానికి వస్తే వెయిట్ వచ్చి 226 grams తో వస్తుంది. థిక్నెస్ వచ్చి 7.99 mm థిక్నెస్ తో వస్తుంది. అండ్ ఆల్సో ఈ మొబైల్ మనకి 2 కలర్ వెర్షన్ లో అవైలబిలిటీ ఉంది, డ్యూన్ గోల్డ్, ఎలైట్ బ్లాక్. కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి 5G కనెక్టివిటీ మొబైల్ ఫ్రెండ్స్. ఇందులో మనకి 19 5G బ్యాండ్స్ అని సపోర్ట్ చేస్తాయి. బ్లూటూత్ వర్షన్ 6.0 తో వస్తుంది. వైఫై 2.4 GHz, 5 GHz, 6 GHz సపోర్టెడ్. NFC ఫీచర్ అవైలబిలిటీ ఉంది. OTG అవైలబిలిటీ ఉంది. USB Type-C 3.2 Gen 1 సపోర్ట్ తో వస్తుంది. ఇంకా ఈ మొబైల్ మన ప్రైస్ విషయానికి వస్తే 16GB RAM 512GB స్టోరేజ్ వేరియంట్ వచ్చి 1,09,999 రూపాయలకు వస్తుంది. ఈ మొబైల్ మనకి డిసెంబర్ 10వ తారీఖు నుంచి సేల్ స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇటువంటి టెక్నాలజీ అండ్ సైన్స్ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.